పచ్చని చెట్లతో ప్రకృతి రమణీయమైన అందాలతో వెలిసింది కదిలి శ్రీ మాతన్నపూర్ణ పాపహరేశ్వరాలయం. ఆధ్యాత్మికకు నిలయంగా మారిన ఈ పురాతన ఆలయం భక్త కోటిని విశేషంగా ఆకట్టుకుంటుంది. పశ్చిమ ముఖద్వారం కలిగి ఉన్న ఆలయాల్లో పాపహరేశ్వరాలయం రెండవది. ఆలయంలో ప్రత్యేకంగా ఒకే కాండంలో 18 రకాల వృక్షాలతో మిళితమైన వటవృక్షం ఉంది. పాపహరేశ్వరాలయంలో స్వామివారిని దర్శించుకోవడం కోసం పలు రాష్ట్రాల నుండి భక్తులు వేల సంఖ్యలో వస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వర ఆలయ ఆవిర్భావం వెనుక చారిత్రక నేపథ్యం ఉంది. సాధారణంగా దేవాలయాలు తూర్పు ఉత్తర ముఖాలు కలిగి ఉంటాయి. కానీ ఈ దేవాలయం మాత్రం అందుకు భిన్నంగా పశ్చిమ ముఖ ద్వారాన్ని కలిగి ఉంది. పశ్చిమ దిశకు అధిపతి అయిన శనీశ్వరుడితో తనను దర్శించుకునేందుకు వచ్చిన భక్తులను పీడించొద్దని ఆదేశించినందుకే ఇక్కడ ఇలా ఆలయాన్ని ఏర్పాటు చేశారని ప్రతీతి. పశ్చిమ దిశగా ముఖద్వారము కలిగిన దేవాలయాలలో ఇది రెండవది. మొదటిది కాశ్మీర్లో ఉంది, రెండవది ఇక్కడ ఉంది. ఒకే కాండముతో 18 రకాల వృక్షాలతో మిళితమైన వటవృక్షం, నందీశ్వరుడు, ఆలయ పరిసరాల్లో 7 చోట్ల నీటి గుండాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనది ఋషిగుండం. అన్ని కాలాలలోనూ ఈ గుండంలో నీటి మట్టం ఒకేలా ఉంటుంది. ఆలయానికి తూర్పున శివార్పణ కోసం పాలగుండం ఉంది. ఉత్తర ఈశాన్యాల్లో శివతీర్థగుండం, దానికి ఉత్తరాన సూర్యచంద్రగుండాలు ఉన్నాయి. ఒకే ప్రదేశంలో ఈ గుండాలలోని నీరు వేరువేరుగా ఉండడం విశేషం. జమదగ్ని మహర్షి 5వ కుమారుడైన పరశురాముడు తండ్రి ఆనతి మేరకు కన్నతల్లి రేణుకామాత తలను తెగనరికాడు. మాతృహత్యా పాతకానికి ఒడిగట్టానన్న అపరాధ భావనతో దాని నుండి విముక్తి కొరకు పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఇందులో భాగంగానే దేశంలో అనేక ప్రదేశాలలో 32 లింగాలను ప్రతిష్ఠించి పూజిస్తానని, తనను పాప విమోచనము కలిగించాలని శివుణ్ణి వేడుకున్నాడు. ఆ ప్రకారమే భరతఖండమంతా పర్యటించి అనేక చోట్ల పవిత్ర ప్రదేశాలలో 31 లింగాలను ప్రతిష్ఠించి చివరికి దిలావర్పూర్ గ్రామ ఎల్లమ్మను దర్శించి అమ్మవారి గుడికి ఉత్తర దిశలో ఉన్న కొండలపైకి ఎక్కి లోయలోకి దిగి అక్కడ 31వ లింగాన్ని ప్రతిష్ఠించారు. అతడి పట్టుదలను దీక్షను మెచ్చిన పరమశివుడు 31వ లింగములో కదిలాడు. ఆ మహత్తరమైన దృశ్యాన్ని చూసి పరశురాముడు శివుడు కదిలాడంటూ, తన పాపాన్ని హరించాడంటూ హాహాకారాలు చేస్తూ తన్మయత్వంలో శివతాండవం చేశాడు. అప్పటి నుండి ఈ ఆలయాన్ని కదిలే పాపన్న ఆలయంగా అభివర్ణిస్తూ కాలక్రమేణా కదిలి పాపహరేశ్వరాలయముగా కీర్తి చెందింది. పాపహరేశ్వరాలయంలో శివరాత్రి ముందు నుంచి శివపార్వతుల కళ్యాణం, పాపహరేశ్వరుని పల్లకీ సేవ, మహాలింగానికి నిశిరాత్రి వేళ సహస్ర అభిషేకాలతో పూజలు నిర్వహిస్తారు. 25న మహా అన్నదానం నిర్వహిస్తారు. ఇక్కడికి నిర్మల్ జిల్లా, నిజామాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాలతో పాటు పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర నుండి కూడా భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు. వీటిని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయాన్ని జమదగ్ని కుమారుడైనటువంటి భార్గవ పరశురాముడు చేతులతో ప్రతిష్ఠించబడ్డది. ఈ ఆలయానికి తన పరశురాముడు మాతృహత్య పాప విమోచనం కోసము శివుడి కోసం అఘోరమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత నీవు ఈ భూలోకం లోపల 32 లింగాలు ప్రతిష్టాపన చేయాలని చెప్తుంటాడు. అదేవిధంగా ఆయన శివుడాజ్ఞ మేరకు
భూలోకంలోని ప్రదక్షిణ చేస్తూ ముప్పలింగ ప్రతిష్టాపన చేస్తూ ఇక్కడికి వచ్చేసరికంటే ఈ ఆలయంలో ముప్పలింగంగా పేరుగాంచింది కాబట్టి తను చేసిన యొక్క పాపాలను హరించిపోయినాయి కాబట్టి పాప హరేశ్వర నామకరణం వచ్చింది. ఆ ప్రతిష్టాపన చేసే సమయంలో లింగం కదిలింది కాబట్టి కదిలి అనే పేరు వచ్చింది. ఇప్పటికి కూడా లింగం కదులుతూ ఉంటుంది. అందుకోసమే కదిలి పాపాలు హరించిపోయినాయి కాబట్టి పాపరేశ్వర ఈ ఆలయాన్ని కదిలి పాపరేశ్వర దేవస్థానంగా పేరుగాంచింది. అన్ని ఆలయ ముఖద్వారాలు తూర్పు ఉత్తర ముఖద్వారం ఉంటే ఈ ఆలయ ముఖద్వారము పశ్చిమాన ముఖద్వారం ఉన్నది. అదేవిధంగా అన్నపూర్ణ దేవి ఆలయం దక్షిణ ముఖద్వారం ఉన్నది. ఇక్కడికి వచ్చేవారికి అష్టమ అర్ధష్టమ ఎలాంటి గ్రహ దోషాలు ఉన్నాయి. ఎందుకంటే ఆలయ ముఖద్వారం పశ్చిమ ముఖద్వారంలో శనీశ్వరుడు పరిపాలిస్తుంటాడు, దక్షిణ ముఖద్వారంలో యమధర్మరాజు పరిపాలిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి అపమృత్యు దోషాలు నివారణయుతమైన భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా అన్నపూర్ణాదేవి దగ్గర భిక్షం అడుకుంటూ సంతానం లేని వారు మరియు పెళ్లి వివాహం కాని వారు ఇలాంటి వాళ్ళు మొక్కుబళ్ళు రూపాయి కైను ఎరుపు బ్లౌజ్ పీసు అని సంకల్పం చెప్పుకొని వారి మొక్కుబళ్ళు కూడా కట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా నిర్వర్తించబడుతుంది జరుగుతుంది. ఈ ఆలయాన్ని ప్రతి ఒక్క భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ వాళ్ళ పుణ్యాత్మలై కార్యక్రమం